కొందరు పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఇప్పుడు కొంచెం వీక్గా ఉంది, ఒక వారం 10 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుందాం లేదా పండగ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంటారు. ఇలాంటివే చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ అనేవి చాలా చురుగ్గా ఉంటాయి. ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసినట్టు టైం మీద ఇచ్చినప్పుడే అది ప్రభావితంగా పనిచేస్తుంది. మీరు ఒక్క రోజు మిస్ అయితే అది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ క్యాన్సర్కి అది ఒక ఛాన్స్లా మారుతుంది. క్యాన్సర్ సెల్స్ రోజు రోజుకి పుంజుకొని రెసిస్టెన్స్ పెరిగి బలపడతాయి. ఇలా మొండిగా మారిన క్యాన్సర్ సెల్స్ ట్రీట్మెంట్ ఫలితాన్ని అడ్డుకుంటాయి. మీరు ట్రీట్మెంట్లో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటే అది కొన్ని నెలల అభ్యాసాన్ని వెనక్కి నెట్టినట్టే అవుతుంది. క్యాన్సర్ తిరిగి వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్లకు అవకాశం పెరుగుతుంది. రేడియేషన్ ట్రీట్మెంట్లోనూ ఇదే. మేము డే 1 నుండి డే 30 వరకు ప్లాన్ చేసే సమయంలో ఎప్పుడు ఎంత డోస్ వెళ్ళాలో ఖచ్చితంగా డిజైన్ చేస్తాం. మధ్యలో విరామం వచ్చిందంటే క్యాన్సర్ కంట్రోల్కి మేము ఇచ్చే కంటిన్యూస్ పైన ఒత్తిడి అనేది తగ్గుతుంది. దీంతో ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో అవును బ్రేక్ అవసరం అవ్వచ్చు. ఫీవర్, వాంతులు, ఇన్ఫెక్షన్ వచ్చినా, బీపీ, బ్లడ్ కౌంట్స్ తక్కువగా అనిపించినా అప్పుడు మేమే ఆ బ్రేక్ని ట్రీట్మెంట్తో మేనేజ్ చేస్తాం. అలాంటప్పుడు మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. కానీ మీరు సొంత నిర్ణయాలు తీసుకొని ఇంట్లోనే కూర్చుంటే పరిస్థితిని అంచనా వేయడం కష్టం అవుతుంది. అది మళ్ళీ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి స్టేజ్ మారిపోవడం వంటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది.